ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీమాత్రే నమః. ఓం గణపతే నమః. అందరికీ కూడా నూతన సంవత్సర ఆంగ్ల సంవత్సర నామ శుభాకాంక్షలు. నూతన సంవత్సరంలో ఈ 2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది, ఆ యొక్క శుభ ఫలితాలు ఏమిటి, శుభయోగాలు ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు మనం ప్రస్తావించుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. జాతకాల గురించి, పొంతనల గురించి మీరు నాకు కాల్ చేయొచ్చు క్రింది నెంబర్లో. అదేవిధంగా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 17వ సంవత్సరంలో అడుగుపెట్టి అప్పుడే 6 నెలలు గడిచిపోయి 18వ సంవత్సరంలో అడుగుపెట్టి పెట్టబోతున్నాము. అందువలన మీ పిల్లలకు కానీ, బంధువులకు కానీ, మిత్రులకు కానీ పెళ్లి సంబంధాల కోసం అన్ని వర్ణాల వాళ్ళు హిందువులైతే చాలు మమ్మల్ని సంప్రదించవచ్చు. కుంభ వివాహాలు, కదలి వివాహాల కోసం కూడా సంప్రదించవచ్చు. ఓం శ్రీమాత్రే నమః. కర్కాటక రాశి వారికి స్వాగతం, సుస్వాగతం. నూతన ఆంగ్ల సంవత్సర 2025 శుభాకాంక్షలు. కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోందనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా చూసినట్లయితే జనవరి నెలలో అన్ని వ్యవహారాల్లోని కూడా ఎక్సలెంట్ అండి, ముందంజ వేస్తారు, దూసుకెళ్ళిపోతూ ఉంటారు. ఇంక తిరగలేదు అన్నట్టుగా, అబ్బా ఎంత బాగుంది, ఇలా ఉంటే బాగుండు భగవంతుడా, ఇంక చాలు అన్నట్టుగా మరి సంతోషపడిపోతూ ఉంటారు. ఏదేళ్ళ వెళ్ళినా కూడా ఇప్పటి వరకు లేనటువంటి, గతంలో 2024 డిసెంబర్లో లేనటువంటి సక్సెస్లు జనవరిలో రుచి చూస్తారు. ఆ తర్వాత చూసినట్లయితే కనుక చిన్న తరహా సౌఖ్యాలు పొందుతారు, అమ్మయ్య అనుకుంటారు. బంధువులందరూ కూడా చాలా సహకరిస్తారు. అన్ని విధాలా కూడా ఆనందంగా ముందుకు సాగేటటువంటి నెల జనవరి నెల. ఇక ఫిబ్రవరి వస్తుల్లోకి మీరు మధ్యవర్తిత్వాలకి మధ్యలో వెళ్ళకండి ఫస్ట్. ఎందుకంటే కనుక దాని వలన మనకి ఏమిటంటే కనుక వారిద్దరి మధ్యన ఇరుక్కొని కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చేటటువంటి కార్యక్రమాలు ఉంటాయి. ఎవరైనా ఏదైనా ఒప్పందాలు చేసుకుంటుంటే మీరు వెళ్ళి షూరిటీ సంతకాలు దయచేసి పెట్టకండి. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఏంటంటే కనుక మీదేదో, మీ కర్తవ్యం ఏదో అది చూసుకోండి. కర్తవ్యం దైవమాన్నికం. మీరు కూడా నూతన పనులకి మాఘమాసంలో శ్రీకారం చుడతారు. అందువల్ల వ్యాపారం అయ్యుండొచ్చు, ఉద్యోగాల్లో ఎదుగుదల కోసం, హైక్ కోసం ప్రయత్నాలు చేసుకోవచ్చు. అదేవిధంగా వృత్తుల్లో కూడా రాణింపుకి, అదేవిధంగా ప్లేస్ మారడం కానీ అలాంటివి ఏవోటి చేస్తారు ఫిబ్రవరి నెలలో. ఇక మార్చి నెలకు వస్తుల్లోకి పెళ్లి కాని వాళ్ళందరికీ గుడ్ న్యూస్, పెళ్ళిళ్ళు కుదురుతాయి, నిశ్చయ తాంబూలాలు తీసేసుకుంటారు, చాలా సంతోషంగా ఉంటారు. ఇంటిల్లి పాతి కూడా ఆనందమే ఆనందం అనమాట. ఇక పెళ్లి పనుల గురించి, వాటి గురించి ఆలోచన చేసుకుంటూ వాళ్ళని సంప్రదించి, వీళ్ళని సంప్రదించి అబ్బో చాలా బిజీ మార్చి నెలలో. ఇక ఏప్రిల్కి వస్తుల్లోకి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా అభివృద్ధి ఉంటుందేమో. ఇంకా అమ్మయ్య, ఇప్పటి వరకు పడ్డదంతా కిందటి సంవత్సరం అంతా నలుగుడు ఒక ఎత్తు, ఇక నుంచి మన పరిస్థితులు మారాయి అని హ్యాపీగా, సంతోషంగా ఉగాది తర్వాత ఇంకా అద్భుతంగా మీరు ముందుకు సాగుతారు. ఉగాది ముందు నుంచే మనకి మంచి రోజులు వచ్చేసాయి. అయినప్పటికీ కూడా ఉగాది తర్వాత ఇంకా బాగుంది. తర్వాత చూసినట్లయితే కనుక మే నెలకు వస్తుల్లోకి ఇతరుల విషయాలకి దూరంగా ఉండడం మంచిది. ఎవరో వచ్చి ఏదో చెబితే అది పట్టుకెళ్ళి ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్ఫర్ చేస్తే మధ్యలో ఇరుక్కునేది ఎవరు? మనమే. అందుకని ఇతరుల విషయాలకి కొంచెం దూరంగా ఉండి, కొంచెం వీళ్ళు గొడవ మనుషులు అంటే కనుక వాళ్ళతో చాలా ముక్తసరిగా ఉండడం, మన వివరాలు వాళ్ళకి చెప్పకుండా ఉండడం, మన గుట్టుమిట్లు తెలుసుకొని తర్వాత బ్లాక్మెయిల్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. బీ కేర్ఫుల్. ప్రయత్నాలు అయితే కనుక మీరు ఏ ప్రయత్నమైనా సరేనండి, యత్న ప్రయత్నమల్ మానవ ధర్మము, జయాపజయములు దైవాధీనం అంటారు. అందువల్ల ప్రయత్నాలు గట్టిగా చేస్తే మీరు ప్రయత్నాల్లో నెగ్గేటటువంటి అవకాశాలు మీ నెలలో కనపడుతున్నాయి. అందువల్ల ఆ విధానంగా మీరు మిమ్మల్ని మీరు ట్యూన్ చేసుకోండి. ఇక జూన్ నెలకు వస్తుల్లోకి వ్యాపారంలో రాని బాకీలు పెరిగిపోతాయి. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. వీడు మనవాడే, వాడు మనవాడే, వీడు పలానా అప్పుడు మనకి చాలా చాలా డీరెస్ట్ ఇలా అనుకుని మొహమాటానికి పోతే ఆ తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవాలి. కాబట్టి ఎక్కడ నిర్మోహమాటంగా అప్పు అనేది లేదు అనేది బోర్డు పెడుతూ ఉంటారు కదా, ఆ విధంగా మీరు మనసులో రాసుకోండి. రోజు అప్పు రేపు అనేది ఎవరికైనా చెప్పడానికి అలవాటు చేసుకోండి. అలా చేస్తేనే
మీరు జూన్ నెలలో ముందుకు పెడతారు. ఇక జూలై కొస్తుల్లోకి మీరు అమ్మకాలు కానీ, కొనుగోళ్ళు కానీ, ఏదైనా ఎగుమతులు కానీ, దిగుమతులు కానీ, ఏ పనులు చేసినా కూడా మీకు అనుకూలంగా ఉంది. ఆర్థికంగా, ఆరోగ్యంగా అన్ని విధాలా కూడా మీరు ముందుకు బ్రహ్మాండంగా వెళ్ళిపోతారు. ఏ విధంగాని కూడా వెనక అడుగే లేదు, తగ్గేదేలే అన్నట్టుగా ముందుకు వెళ్ళిపోతారు ఇక జూలై నెలకొస్తుల్లోకి. తర్వాత క్రయ విక్రయాలు జూలై నెలలో బ్రహ్మాండంగా ఫలించడమే కాకుండా ఆర్థికం, ఆరోగ్యం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక ఆగస్టు నెలకొద్దాం. చేతిలో డబ్బుకు లోటు లేదండి. అమ్మయ్య, కరువు తీరిపోయింది, ఆదాయ వనరులు పెరిగిపోయాయి, బ్రహ్మాండమైనటువంటి డబ్బు రొటేషన్ అయిపోతుంది. ఆ తర్వాత డబ్బుకు లోటు లేకుండా ఉంది పరిస్థితి. వ్యాపారంలో ముందు ఎప్పుడో ఇచ్చేసిన బాకీలన్నీ కూడా మనము ఏంటంటే గనక అవి పెరగకుండా వాళ్ళకి తిరిగి మరలా అప్పు ఇవ్వకుండా చూసుకుంటే మీరు అద్భుతంగా వ్యాపారంలో ఎదుగుదల బ్రహ్మాండంగా ఉంటుంది. సాటి ఉద్యోగులకు ఇచ్చిన చేబదులు కూడా వసూలు చేసుకోవడానికి ఏమి మొహమాటం లేకుండా ప్రయత్నాలు చేస్తే మీరు ఆర్థికంగా ఇంకా ఇంకా పుంజుకుంటారు. ఇది ఈ నెలలో చేయాల్సిన పని. ఆ తర్వాత సెప్టెంబర్ నెలకొస్తుల్లోకి శ్రమ, పట్టుదల అంటే ఏమిటి? పట్టుదల అనే పట్టు వస్త్రం కట్టుకుంటే భగవంతుడి మీద నిష్ఠ, ధ్యాస, భక్తి పెరుగుతుంది అంటూ ఉంటారు కదా. ఆ విధంగా కూడా మీకు అన్ని విధాలా కలిసి రావాలంటే పట్టుదల పట్టండి. పట్టుదలతో మీరు ఏదైనా సరే సాధించగలను అనే ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. ఇక అక్టోబర్ నెలకొస్తుల్లోకి భూములు, గృహాలకి సంబంధించిన లావాదేవీలు నిర్వహించాల్సి ఉంటుంది. అంటే ఏదన్నా సరే మన ఇంట్లో వాళ్ళు పంచుకోవడం వాటిల్లో కానీ, లేకపోతే బయట వ్యవహారాలకు కానీ, కొనుగోలు అమ్మకాలు కానీ, మీకు సొంతానికి కానీ కొంచెం ఏవైనా సరే లావాదేవీలు ఉన్నటువంటివి అంటే డిస్ట్రిబ్యూట్స్లో ఉన్నటువంటివి ఏమన్నా సరే అవి వివాదాలు రద్దు చేసి ఆ తర్వాత చక్కగా దాని డాక్యుమెంటేషన్ క్లియర్గా అయిన తర్వాత అవన్నీ కూడా సజావుగా చేసుకోవడం అనేది ప్రక్రియ మీకు ఈ యొక్క అక్టోబర్ నెలలో జరిగేటటువంటి అవసరాలు కనపడుతున్నాయి. ఆ విధంగా మీరు దాన్ని ప్లాన్ చేసుకోండి. తర్వాత స్థాన చలన మార్పులు అక్టోబర్ నెలలో ఉంది. అందువల్ల ఈ కర్కాటక రాశి వారు ట్రాన్స్ఫర్లు అక్టోబర్ నెలలో అయ్యేటటువంటి ఇది ఉంది, లేదా ప్రమోషన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇక నవంబర్కి వస్తే కనుక నమ్మించి మోసం చేసేవాళ్ళు, తీయగా మాట్లాడుతూ గోతులు తవ్వేవాళ్ళు మీ ఎదురుగానే ఉంటారు, మీరు కనుక్కోలేరు. అబ్బాయి ఎంత తీగా మాట్లాడుతున్నాడు, వీడికి నాకు చాలా ప్రాణమే అన్నట్టుగా మీరు మమేకం అయిపోతారు. తర్వాత మోసపోయామని బాధపడితే లాభం ఏమిటి? అందుకని ముఖ్యంగా మిమ్మల్ని ముఖం మీద పొగిడి మిమ్మల్ని పడేసే వాళ్ళని, చాక్లెట్లు బిస్కెట్లు వేసే వాళ్ళని అసలు అక్కడ నవంబర్ నెలలో చాలా జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఏంటంటే కనుక బంధుమిత్రులతో కూడా చాలా జాగ్రత్తగానే ఉండండి. ఎందుకంటే ఓపెన్గా నాకు అలా ఉంది, ఇలా ఉంది, ఇది ఇలా కలిసి వచ్చింది అట్లాంటి మాటలు చెప్పకుండా ఎంత గుట్టుగా, ఎంత ముక్తసరిగా ఉంటే నవంబర్ మాసం మీకు అంత మంచిగా సాగుతుంది. అదేవిధంగా పెళ్లి సంబంధాల విషయంలో కూడా మాట ముచ్చట జరుగుతాయి, కానీ కొంచెం జాగ్రత్తగానే ఉండండి. పెద్దవాళ్ళని ముందు పెట్టి మీరు వెనక ఉండి మాట్లాడటం అనేది చెప్పదగిన ప్రక్రియ. ఇక డిసెంబర్ కొస్తుల్లోకి వృత్తి వ్యాపారాల్లో బాధ్యతాయుతంగా ముందుకు వెళ్ళాలి. అంటే అంతేగాని రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అని వాయిదాలు వేస్తే నష్టపోయేది ఎవరు? మనమే. ఆ విషయం తెలుసుకుని వృత్తుల్లో ఉన్న, ఉద్యోగాల్లో ఉన్న, వ్యాపారంలో ఉన్న, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న రాజకీయ నాయకులైనా రేపు అనేది మర్చిపోండి. ఎప్పటి పని అప్పుడు పూర్తి చేసుకోండి. తర్వాత ఏంటంటే కనుక వాయిదా వేస్తే కనుక లాస్ అయ్యేది పూర్తిగా మనమే అనే విషయాన్ని గమనించుకొని మీరు మరింత ముందుకు వెళ్ళడానికి అన్ని వ్యవహారాల్లోని కూడా మన ప్లానింగ్ అనేది చాలా అవసరం అండి. తర్వాత ఏంటంటే కనుక ఏ విషయంలోని కూడా ఎదుటి వాళ్ళని 100% నమ్మకండి. మీ ఇంటి గుట్టు బయట వాళ్ళకి చెప్పకండి. అదే భార్యాభర్తల విషయాలు అయ్యుండొచ్చు, ఇంట్లో విషయాలు అయ్యుండొచ్చు, ఆర్థిక విషయాలు అయ్యుండొచ్చు, ఎవరితోటి కూడా షేర్ చేసుకోవడం అనేది తగ్గించుకుంటే అన్ని విధాలా బాగుంటుంది. వివాహాది శుభకార్యాల నిమిత్తం మీరు చేసే పనులు కలిసి వస్తాయి. ఈ సంవత్సరాంతానికి వివాహాలు కుదురుతాయి. తర్వాత విషయానికి వచ్చినట్లయితే ఆర్థికంగా కూడా వెసులుబాటు వస్తుంది. తర్వాత మీరందరూ కూడా అన్ని విధాలా కూడా ముందుకు వెళ్ళడానికి గాను మీరు చేయాల్సింది ఏమిటంటే ఉమామహేశ్వరుని పూజించడం. అంటే ఉమా అంటే అకార ఉకార మకార తత్వమైనటువంటి అమ్మవారు, మహేశ్వరుడు అంటే ఈశ్వరుడు. ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమి సదాశివం అంటూ పరమేశ్వరుని రోజు ఓం నమశివాయ అని అంగుళ మాత్రం చేత ఒక శివలింగం ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు కూడా 5 ఉద్ధరణలు ఓం నమశివాయ చెప్పుకుంటూ చక్కగా మీరు నీటితో అభిషేకం చేసిన ఆయనకి చాలా ఇష్టం. భోళా శంకరుడు
నవగ్రహాలకి శనివారం శనివారం ప్రదక్షిణలు చేయండి. చేసినట్లయితే కనుక అద్భుతాలు మీ ఇంట్లో ఉంటాయి. మీ యోగాలన్నీ కూడా మీకు అన్ని విధాలా కలిసి రావడానికి నవగ్రహాలు అనుగ్రహం మనకు కావాలి. అందువల్ల ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమః అనేది ఎప్పుడు కూడా మర్చిపోకుండా చదువుకుంటూ ఉండండి. శనివారం శనివారం శనివారాలు చేయండి. శనివారం నాడు ఎవరికైనా పేదవాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టండి. నవగ్రహ ప్రదక్షిణ మానకండి. అక్కడ నాగులుంటే నాగుల చుట్టూ కూడా ప్రదక్షిణ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః. నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో మీ భాగ్యలక్ష్మి. మీరు పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీ మాత్రే నమః.